రవిగుప్తా గారు, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మహాదేవ్ గారు ఉంటే, జిల్లా సంఘాలు గారు ఉంటే అందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. చేసే కార్యక్రమాలు కలెక్టర్ రవిగుప్తా గారికి మనం యాడ్ చేస్తే అతను ఆయన పేపర్లో మనకు వేయడం జరుగుతుంది. 2 సంవత్సరానికి కూడా ఇంచుమించు బాగా సపోర్ట్ చేశారు మన ఆర్గనైజర్కి. మన చేసే కార్యక్రమాలు కూడా మంచి సేవ చేస్తున్నారు కాబట్టి వారికి గుర్తింపుగా ఆయనకు ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ఆర్గనైజ్ మహాదంలో పిఆర్ఓగా ఉన్నారు. ఆ కారణం చేత మనం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియబడింది కాబట్టి ఈ రోజున ఆయన చిన్న సత్కీర్తి సత్కారం జరుగుతుంది. థ్యాంక్ యూ. గౌరవనీయులు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్నరామచంద్ర గారు, ప్రధాన కార్యదర్శి క్షణపడం గారు, వేదిక పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణమైన చిన్నరామచంద్ర గారిని అభినందిస్తూ, ఏదైతే ఉత్తమ పనితీరు కనపరిచారో, ఎవరికైతే అవార్డు వచ్చినాయో ఆ జిల్లాల అధ్యక్షులకి, కమిటీల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో కూడా ఉత్తమ పనితీరు కనపరిచినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల వారికి, కృష్ణా జిల్లా అధ్యక్షుల వారికి, ప్రకాశం జిల్లా అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను 3 సంవత్సరాలు కష్టపడి ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య జర్నలిస్టులు అందరినీ, అన్ని పత్రికలు, అన్ని ఛానల్స్ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి పెనుకొండ వాసవి అమ్మవారి పాదాల వద్ద ఒక ఆవిర్భావ సభ నిర్వహించి అద్భుతంగా 150 నుంచి 200 మంది సుమారుగా విలేకరులు రాష్ట్ర వ్యాప్తంగా అటెండ్ అయ్యారు. ఇక్కడ మా జర్నలిస్టు సోదరులు ప్రశాంత్ గారు కానీ కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారు కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. మన ఆర్యవైశ్యుల్లో రాష్ట్రం మొత్తం 500 మంది విలేకరులు ఉన్నారు. సుమారుగా 400 మంది విలేకరులు ఒక వేదిక మీద తీసుకోవడం జరిగింది. వాళ్ళు మన ఆర్యవైశ్యులు ఎంతమంది విలేకరులు ఉన్నారని ఎవరు వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను ఈ సంఘాన్ని ఏర్పాటు చేయబోయే ముందు పెద్దలు చిన్ని రామకృష్ణ గారు కానివ్వండి, టీజీ భరత్ గారు కానివ్వండి, అలాగే అన్ని పార్టీలు, నేను ఒక జర్నలిస్ట్ సంఘం నడిపే వ్యక్తిగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలకు కూడా నేను ముందుగానే సమాచారం ఇవ్వడం, వారందరి అనుమతి తీసుకోవడం, వారందరి సూచన మేరకే నేను ఆ సంఘాన్ని స్థాపించాను. మా సంఘం స్థాపించి కేవలం 3 ఏళ్ళు అయింది. ఆ సంఘం స్థాపించడానికి ఆ సంఘం ప్రభుత్వం గుర్తించి అధికారికంగా మా సంఘాన్ని ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి అభ్యున్నతికి విలువైన సూచనలు, సలహాలు ఇవ్వమని ప్రభుత్వం ఆహ్వానించడం కూడా జరిగిందమ్మా. విజయవాడలో జరిగిన కార్యక్రమం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా కలంపౌండ దినపత్రిక ప్రతి ఆర్యవైశ్యుడు గుండెల్లో ఈరోజు ఉందంటే, ప్రతి ఆర్యవైశ్యుడు మా బిడ్డ రవికుమారు మా పత్రిక చెప్పుకుంటున్నారంటే దీనంతటికీ కారణం వేదిక ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభని ఘంటాపదంగా చెప్తున్నాను. ప్రత్యేకించి చిన్నరామకృష్ణ గారు, మా కృష్ణా జిల్లా అధ్యక్షుడు సల్లి సాయి గారు నా యొక్క పనితీరు గుర్తించి నన్ను గౌరవించి ఈ మహాసభ పిఆర్ఓగా నియమించిన తర్వాతే నేను రాష్ట్రం మొత్తం కూడా అందరికీ పరిచయం అయ్యా, నా పత్రిక కూడా పరిచయం అయింది. నా జర్నీలో నేను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, తెలుసో తెలియకో. వయసు తక్కువ కాబట్టి కొంత స్పీడ్ కూడా ఎక్కువగా ఉంది నాకు. అప్పుడప్పుడు ప్రెసిడెంట్ గారు బ్రేక్ వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నాకు వాటన్నిటిని కూడా పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్తాను. పెద్దలు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా అన్ని విషయాలు సమగ్రంగా చెప్పారు. వారు చెప్పినటువంటి అన్ని విషయాన్ని కూడా నేను గౌరవిస్తా ఉన్నా.
నా యొక్క చిన్న వినపం, ఒకే ఒక వినపం ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు కానీ, ప్రత్యేకించి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు, మీ యొక్క దమ్ము ఏంటో, మీ కెపాసిటీ ఏంటో మీరు అంచనా చేసుకోలేకపోతున్నారు. నిజంగా వాస్తవం నేను చెప్పాను. ఎన్ని సేవా కార్యక్రమాలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ఒకసారి మీరు కూర్చొని రివ్యూ చేసుకోండి. ఈ డబ్బుని ఈ సమాజంలో ఎంతమంది వాడుతున్నారో ఒకసారి మీరు మీ జిల్లా అధ్యక్షుడు కూర్చొని రాష్ట్ర అధ్యక్షుల వారితో, సెక్రటరీ వారితో రివ్యూ చేసుకోండి. మిగతా సమాజంలో మిగతా అన్ని కమ్యూనిటీలు ఎంత ఖర్చు పడుతున్నాయో ఒకసారి మీరు బట్టి తయారు చేసుకోండి. మనమేంటో సమాజం ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏ పని కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ దేవుడి గుడిలో దర్శనం చేసుకోవాలన్నా ఇవాళ క్యూలో నిలబడి తిరిగే పరిస్థితి లేదు. లేకపోతే వేయింటి లెటర్లు, వేయింటి ఫోన్ కాల్స్, రికమెండేషన్ అందరికీ తెలిసిన విషయం. రాజకీయంగా మనం రాజకీయ రంగంలోకి వచ్చి ఈ రాజకీయాల్లో గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, సర్పంచులు, జడ్పీ చైర్మన్, ఎంపీటీసీలు, మంత్రులు ఈ స్థానంలో మనం ఆర్వేసులు ఉంటేనే తప్ప మన గళం, మన వాణి, మన సమస్యలు చట్టసభలో వినిపించే పరిస్థితి ఏదైనా విషయం మీకు తెలియదేమీ కాదు. ఇవాళ జిల్లా అధ్యక్షులు నిజంగా చెప్తున్నా నేను, చాలా సమర్థులు, దొంగటువంటి వ్యక్తులు. 2 ఏళ్ళ ముందు అయిపోయింది. 2 ఏళ్ళు కాదు మీ సమర్థతకి. రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతి, నాయకత్వంలో జిల్లాల వారీగా రాజకీయ చైతన్య శాఖల వారు పెట్టండి. జిల్లా స్థాయిలో ఎక్కువ 100 మంది జిల్లాకి మీరు దోచుకుంటే 100 మంది కదా, 500 మంది ఎక్కడ అవుతారు ఆర్యవేసి. 100 మందితో రాజకీయ ఆర్యవేసి శాఖానామా, రాజకీయ చైతన్య సంస్థలు పెట్టి ఎవరైతే పోటీలో అందరికీ కోఆపరేట్ చేయండి. లోకంలో రాజకీయ నాయకులకి మనం ఏంటో చూపించండి, అది సంఘపరంగా చూపించండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త గొప్ప మన సీట్లు గెలవాలి. అన్ని స్థాయిల్లో, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని జడ్పీ చైర్మన్ ఎన్నికలు జరగబోతున్నాయి. మన ఆర్యవేసి ఏంటో చూపించాలి. మనం ఇంట్లో కూర్చొని ఎవరి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టుకునే ప్రయోజనం ఏమీ లేదు. అది మీకు తెలుసు, మీరు అందరూ కూడా చెప్పారు ఇప్పుడు సమావేశాల్లో. రాష్ట్ర అధ్యక్షుల వారికి నా విన్నపం ఏంటంటే, రాష్ట్రం మొత్తం ఈ 2 నెలల్లో రాజకీయ చైతన్య శాఖలు నిర్వహించండి, మొత్తం సమీకరించండి. జనాభా తమాషా ప్రకారం మనకి ఎన్ని సీట్లు ఇవ్వాలో, ఎన్ని పదవులు ఇవ్వాలో డిబేట్ చేద్దాం, ఎందుకు ఎవరో చూద్దాం. అసలు కనీసం గడవింపబరచుకోవడం లేదు మనం. మీరు గడవిప్పితే అండగా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో 450 మంది విలేకరులు, మీ ఆర్యవేసి విలేకరులు, మీ బిడ్డలో మీరు సిద్ధంగా ఉన్నారు కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాష్ట్రంలో ఆర్యవేసి జర్నలిస్టులంతా కూడా ఆర్యవేసి సంఘాలతో కోఆర్డినేట్ చేసుకోవాలని, మీ అందరినీ గౌరవించుకుంటూ మా గౌరవం కూడా పెంపొందించుకోవాలని ఆలోచనతోనే నేను ఈ జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశాను తప్ప పోరాటాల కోసం, గొడవ కోసం ఏర్పాటు చేయలేని. ఆ విషయాన్ని నేను ఆదివాసంలో చెప్పా, పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది. నా సంఘం ఏర్పాటుకి 2 పాయింట్లు. ఆర్యవేసి పేద మంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో విద్య, వైద్యం, ఈ 2 పాయింట్లు మా ఎజెండా. 3వ పాయింట్ లేదు. మేము పోరాటం చేసే పరిస్థితి మాకు లేదు, ఉండదు. మీకు తెలిసిన విషయమే. మీరు పోరాటం చేస్తే మాకు తెలిసింది, మాకు చేతనైంది అక్షర రూపంలో దమ్ముగా మీకు రాసే పరిస్థితి మా దగ్గర ఉంది. మీరు ఎవరు ఫోన్ చేసి మేము ఈ ప్రోగ్రాం పెడతామంటే ఖచ్చితంగా దమ్ముగా రాసి రాష్ట్ర మొత్తం కూడా సోషల్ మీడియాలతో పాటు పత్రికల్లో, ఛానల్స్లో కూడా వేయడానికి, మీకు సపోర్ట్ చేయడానికి రాష్ట్రంలో ఉన్న ఆర్యవేసి జర్నలిస్టులు అంతా సిద్ధంగా అవ్వాలని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నా. మీరు మేము కలిసి వెళ్తాం. మీ గౌరవాన్ని మీరు పెంపొందించుకోవడానికి, మా గౌరవాన్ని మేము పెంపొందించుకోవడం. అల్టిమేట్గా ఈ ఆర్యవేసి సమాజాన్ని, ఆర్యవేసులు రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వకపోతే మనం ఎన్ని 100 సంవత్సరాలు పోరాటం చేసినా ప్రయోజనం ఏమి ఉండదనే విషయం మీకు తెలియదు ఏమీ కాదు. గడవిప్పడం, మన వాణిని వినిపిద్దాం, ఐక్యతగా ఒక వేదిక మీద నిలబడదాం. పార్టీలు మాకు అనవసరం. నేను వైసీపీ దగ్గరికి వెళ్తా, జనసేన దగ్గరికి వెళ్తా, టీడీపీ దగ్గరికి వెళ్తా, బీజేపీ దగ్గరికి వెళ్తా. నేను జర్నలిస్టుగా ఎన్ని సంఘాల దగ్గర కూడా వెళ్తా. చిన్నప్పుడు సంఘాల దగ్గరకు వచ్చాడు, బయట వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు, ఖచ్చితంగా బరాబర్ జర్నలిస్టుగా అన్ని సంఘాన్ని గౌరవిస్తాం. ఆర్యవేసి ఎక్కడ ఉన్నా ఎవరైనా గౌరవిస్తాం, దాంట్లో రాజీ లేదు. కాబట్టి ఆ విజ్ఞప్తి ఏంటంటే, ఇమీడియట్ గా అవకాశం ఉంటే గౌరవ అధ్యక్షుల వారు, సెక్రటరీ వారు
రాష్ట్ర వ్యాప్తంగా ఇమీడియట్ గా రాజకీయ చైతన్య సంఘాలు ఏర్పాటు చేసి దానికి ఒక దిశ నిర్దేశం చేసి కొన్ని పాయింట్ని ఆ ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తే ఫలితం ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయమని మా ఆర్యవైశ్య జర్నలిస్టు సంక్షేమ సేవా సంఘం తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గౌరవనీయులు చిన్న అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీ సలహా సూచనలు మా అన్నారు. మీరు ఆర్యవైశ్యులు, మేము ఆర్యవైశ్యులు, మనం అందరం ఒకటే. మీరు ఎంత జర్నలిస్టులైనా ఓకే అండి. థ్యాంక్ యూ. అలాగే నేను మన గుంటూరులో ఆర్య వైశ్య స్థాయిలందరూ కూర్చోబెట్టడం జరిగింది. ఒక నెల 10 రోజులు ఆత్మీయ సమస్య ఒకటి పెట్టి మాకు ఆర్య వైశ్యులకి ఏ రకంగా ఉపయోగపడతారు అన్న దాని మీద ఒక సమావేశం పెట్టడం జరిగింది. గుంటూరు ఇక్కడ విజయవాడ హైకోర్టు లాయర్ రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నెల 10 రోజులు జరిగింది. అలాగే రాజమండ్రిలో సుబ్బారావు నేను అక్కడ డాక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఒక 25 days అవుతుంది. డాక్టర్స్ ఆర్య వైశ్య డాక్టర్స్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. యూనిటీ పెడతాకి ముందు వీరు ప్రారంభించారు, తర్వాత వారు వీళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్షులు చేయవలసిన పని ఏంటంటే అక్కడ ఒక విషయం చెప్తా. మీ జిల్లా అధ్యక్షుడు అంటే ఒక డాక్టర్ చెప్పలేకపోయాడు, ఒక సీఏ చార్టెడ్ అకౌంట్ చెప్పలేకపోయాడు, ఒక లాయర్ చెప్పలేకపోయాడు. మీ జిల్లా అధ్యక్షుడు లేకపోతే మీ గ్రామ జిల్లా తెలవదు. ఇదే అంటే నేను మరి అధ్యక్షుడు ఎక్కడి నుంచైనా సరే ఆమె కూడా మన సమావేశానికి కొంతమందిని కేకేస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి, మనకే కాదు వాళ్ళకే ఉండే సమస్యలు. వాళ్ళు కూడా చెప్పారు సమావేశంలో. కాబట్టి వాళ్ళు కూడా మన సమావేశం కేకేస్తే ఏ జిల్లా అలాగా వాళ్ళు కేకేసుకుంటే వాళ్ళు కూడా ఒకసారి త్వరలోనే స్టేట్ మొత్తం కూడా సంఘాలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ వల్ల మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఈ సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మీకు తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ. చిన్న వినపం కొడిజేటి రోసి గారి వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గౌరవనీయులు సన్నిధి సాయి గారు మనకు నిర్ణయం తీసుకున్నారు. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కార్యవర్గం పెద్దల మన ముందు కూడా ఆ విషయాన్ని ఒకసారి మేము ముందు వస్తామని చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులు ఎవరైతే విదేశీ విద్యను అభ్యసిస్తారో వారికి స్కాలర్షిప్ ఇస్తూ ఆ స్కాలర్షిప్ ఇచ్చే పథకానికి మాజీ గవర్నర్ గారు గౌరవనీయులు డాక్టర్ కొడిజేటి రోసి గారి పేరుని నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తిగా కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘానికి ఆ గౌరవం దక్కింది. అవకాశం ఉంటే రాష్ట్ర అధ్యక్షుల వారు దీన్ని రాష్ట్ర కమిటీలో పెట్టి ప్రభుత్వంలో తీసుకెళ్లాలనే అవకాశం ఉంటే తమను పరిశీలించాలని వెల్లడించుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాం. తప్పకుండా చేద్దామండి. ఇంకొకటి ఉంది తీస్తున్నాం ఇక్కడ ఇందులో వస్తున్నాయి.